ఏం పరిస్థితికి వచ్చేసింది తెలంగాణ? పోలీసుల కాళ్ళ మీద పడి పోలీసులను బతిలాడుకునే పరిస్థితికి వచ్చేసింది. మనం ఓట్లేసిన దొంగలు సన్నాసులేమో ఆడ గద్దె మీద ఎక్కి కూర్చుంటారు, వాడిని అడగాలంటే ఆడు దొరకడు. ఇలా కనపడ్డ అధికారులు వీళ్ళు యాడ నూకేస్తారో యాడ కొడతారో యాడ లాఠీ చార్జ్ చేస్తారో అని చెప్పి భయానికి ఇలా కాళ్ళ మీద పడి మరి బతిలాడుకునే పరిస్థితి ఏడికొచ్చింది చూడు మన గతి. మనము కొట్లాడి అడిగి మరి జయించుకోవాల్సినటువంటి పరిస్థితులలో ప్రజల పరిస్థితి ఎక్కడికి దిగజారిపోయింది చూడండి. ఇదే ఓటు కోసం వచ్చినాడు ఆ దొంగలు మన కాళ్ళ మీద పడి లేకపోతే మన గదవలు పట్టుకొని మనని బుజ్జగించి బతిమాలి బామాలి ఎన్ని చేస్తారు. అప్పుడేమో వానికి ఓటు అవసరం. ఇలా మనం కనీసం అడుగుదామంటే వాడు దొరకడు, దొరికిన వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితి. అరే పంట పండించేదాకా ఒక లొల్లి, పండించినాక ఒక లొల్లి, చివరికి మనం బతకనిస్తారా చంపుతారా? ఏడికి అసలు ఏడిపోతా ఉంది. ఇది రాజ్యమా లేకపోతే ఇంకేదన్నా? అసలు సర్కారు నడిపిస్తా ఉన్నారు, సర్కారా లేకపోతే తమాషానా? సర్కస్ చేస్తున్నారు వీళ్ళు. అసలు పోలీసులు సరే వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేయడానికి వచ్చిరేమో, అది వేరే విషయం. కాకపోతే ఇట్లా కాళ్ళ మీద పడి వేడుకోవాల్సినంత గతి ఏంది, దుస్థితి ఏంది ప్రజలది? ఇది మనకు కూడా బుద్ధి రావాలి, మనకు కూడా సోయి రావాలి. ఏ దొంగలనైతే మనం ఎన్నుకొని ఆడ పెట్టినామో ఆ దొంగలు పని చేయకపోతే ఇవాళ చివరికి మన బతుకులు ఇట్లయితాయి. దీనికి కారణం కూడా మనమే. అసలైనోని సిసలైనోని ఎన్నుకుంటే వాడు మనకు పని చేస్తాడు, వాడు మనకు అందుబాటులో ఉంటాడు, వాడు మన కోసానికి వస్తాడు. మనం అది వదిలేసినాం. మనం ఆ టైంలో ఏముంది పైసలు ఇచ్చినోడా, ఏముంది మందు పంపినోడా అనుకుంటా మనం లైట్ తీసుకుంటా ఉన్నాం. అందుకోసానికి మనకి పరిస్థితి వచ్చింది.